dear beloved viewers, welcome back to our channel. నెక్స్ట్ మంత్ నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న కారణంగా ఎస్పెషల్లీ ఎంసెట్ స్టూడెంట్స్కి మరియు జేఈ మెయిన్స్ రాసేటువంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉండే విధంగా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వేరే చాప్టర్స్ నుంచి నేను ఇక నుంచి ప్రతి వీడియోలోనూ వివరిస్తాను. ఫస్ట్ నేను సర్కిల్స్ నుంచి కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఇఫ్ ద లైన్స్ 2x + 3y + 1 = 0 అండ్ 3x - y - 4 = 0 lying along diameters of a circle of circumference 10 pi. Then the equation of the circle. First we have to read the question thoroughly. If you read thoroughly means definitely you got an idea what you have to do. మనం చక్కగా మీరు చూసినట్లయితే ఏం చేయాలో తెలుస్తుంది. ఇవి డయామీటర్స్ అండి. అంటే మనకి ఇక్కడ సపోజ్ ఈ సర్కిల్ అండి. సో దిస్ ఈజ్ 1 డయామీటర్ అండ్ దిస్ ఈజ్ అదర్ డయామీటర్. అంటే సింపుల్గా ఈ రెండింటిని సాల్వ్ చేసినట్లయితే ఇఫ్ యూ సాల్వ్ దీస్ 2 ఈక్వేషన్స్ వీ హ్యావ్ టు అబ్టైన్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సింపుల్గా మనకు ఆ రెండుని సాల్వ్ చేసినట్లయితే సెంటర్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ రేడియస్ ఎలా వస్తుందంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ గివెన్ బై 10 పై. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా ఏంటండి? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr. 2πr = 10 పై. సో దాని నుంచి రేడియస్ వచ్చేస్తుంది. అంటే ఈ ఈక్వేషన్ మీరు చక్కగా చదువుకోవాలి. ఫస్ట్ యూ షుడ్ రీడ్ థరోలీ. సర్కిల్స్లో మెయిన్గా ఈ కోఆర్డినేట్ జామెట్రీలో రీడ్ ద క్వశ్చన్ ట్వైస్ అండ్ ట్వైస్. అక్కడ ఆన్సర్ ఈజీ తెలిసిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసామనుకోండి. అంటే ఇక్కడ ఏముందంటే మనకి ఇక్కడ 3y ఉంది, ఇక్కడ ఏముందండి -y ఉంది. అంటే ఈ ఈక్వేషన్ 1 యాస్టీజ్ ఉంచేసి ఈక్వేషన్ 2ని కానీ మనం 3 తోటి మల్టిప్లై చేసినట్లయితే ఏమొస్తుందండి? ఇప్పుడు నీకు 2x + 3y + 1 = 0. అలాగే దీన్ని నేను మీకు ఈ 3 తోటి మల్టిప్లై చేశాను అనుకోండి. 3 తోటి ఏమవుతుందండి? 3 తోటి మల్టిప్లై చేసినట్లయితే 9x - 3y - 12 = 0. 12 = 0. కాబట్టి ఇక్కడ మనకి y కోషియంట్ 1 అండి, ఇక్కడ y కోషియంట్ 3. ఇప్పుడు మనం యాడ్ చేసినట్లయితే ఏమవుతుందండి? క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 11x - 11 = 0. అంటే x వాల్యూ ఎంత అండి? 1. x వాల్యూ 1 దానిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుందంటే మనకి దేనిలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 × 1 2 + 3y + 1 = 0. అంటే 3y + 3 = 0. అంటే y -1. y -1. అంటే ఈ సెంటర్ అనేది మనకి సెంటర్ అనేటువంటిది ఏమొచ్చిందండి? 1 - 1. సెంటర్ అనేది 1 - 1. ఎందుకంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ 2 డయామీటర్స్ నథింగ్ బట్ సెంటర్. 2 వ్యాసముల యొక్క ఛేదన బిందువు ఎప్పుడు కూడా మనకేమవుతుందండి? కేంద్రం అవుతుంది. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ 2 డయామీటర్స్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ సర్కిల్. కాబట్టి మీరు ఇక్కడే గమనించుకోవచ్చు. ఇక్కడ 1 - 1 అంటే ఆప్షన్స్ నుంచి డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు అండి. మనకి సెంటర్ అంటే -g - f కదా. -g - f. ఇదిగో -g - f చక్కగా ఇది ఉండిపోయింది. సపోజ్ 2 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు మీరు చక్కగా ఏం తీసుకోవచ్చండి? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటండి? 2πr. సో 2πr = 10 పై. 2πr = 10 పై. సో పై క్యాన్సిల్. therefore r = 5. r = 5. రేడియస్ r = 5. అంటే ఇప్పుడు మనం ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి సెంటర్ తెలిసింది, రేడియస్ తెలిసింది. సెంటర్ అండ్ రేడియస్. అంటే ఇక్కడ మనం ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటే దీన్ని కూడా వెళ్ళచ్చు. లేకుంటే ఆప్షన్స్ సేమ్గా ఉండే అనుకోండి. సపోజ్ ఇక్కడ మనకి
-2x + 2y ఇంకో చోట కూడా ఉందనుకోండి, అప్పుడు రేడియస్ గురించి ఆలోచించాలి. కానీ ఇక్కడ అన్నీ మనకి అన్ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇంకా కావాలంటే రేడియస్ కూడా మనం 5 తీసుకొని ఈక్వేషన్ సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈక్వేషన్ సర్కిల్ ఏంటంటే మామూలుగా x - h హోల్ స్క్వేర్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ r స్క్వేర్. అంటే ఏమవుతుందండి, x - 1 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి మనకి x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5 స్క్వేర్. దీన్ని మీరు సింప్లిఫై చేసినా ఇదే వచ్చేస్తుందండి, x స్క్వేర్ ప్లస్ 1 -2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y. సో -2x ప్లస్ 2y. అంటే అసలు ఇవేమి చేయకుండానే మనం ఈజీగా ఇక్కడ సెంటర్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఆప్షన్స్ వెరిఫై చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. అంటే రేడియస్ తోటి కూడా పని లేకుండా. అది ఎప్పుడో అవసరం వస్తుందంటే మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నప్పుడు. ఇక్కడ చూస్తే అన్నీ కూడా అన్ఈక్వల్ సైన్స్ అనమాట. సో బోత్ ఆర్ నెగటివ్, బోత్ ఆర్ పాజిటివ్, 1 ఈజ్ నెగటివ్, 1 ఈజ్ పాజిటివ్, 1 ఈజ్ పాజిటివ్, 1 ఈజ్ నెగటివ్. సో ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నప్పుడు చక్కగా మీరు సెంటర్ ఫైండ్ అవుట్ చేసి గో టు ద ఆప్షన్స్. ఓకే. సో సెకండ్ ప్రాబ్లం, ఒకసారి ఏంటంటే సర్కిల్స్లో మెయిన్గా క్వశ్చన్ చదవటం అలవాటు చేసుకోండి. ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ థరోలీ. దానిలోనే మీకు ఆన్సర్ ఎలా చేయాలని తెలిసిపోతుంది. సపోజ్ అనదర్ మోడల్, ఇఫ్ ద లైన్స్ లై అలాంగ్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఏరియా, హియర్ ఏరియా ఈజ్ గివెన్. ఇందాకేమో సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ గివెన్. సర్కంఫరెన్స్ మీన్స్ 2πr. ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మీన్స్ πr స్క్వేర్. అంటే πr స్క్వేర్ నుంచి చక్కగా మనకి ఆర్ అనేది వచ్చేస్తుందండి. అలాగే ఇక్కడ కూడా ఈ రెండింటి నుంచి మనకి ఏమొచ్చేస్తుందండి, సెంటర్. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ సర్కిల్ ఉన్నప్పుడు మనకి సెంటర్. సో దీస్ ఆర్ ద 2 diameters ఆఫ్ ఎ సర్కిల్. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 diameters ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్. అందువల్ల ముందుగా మీరు వీటిని సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే రేడియస్ తోటి పెద్దగా పని ఉండదండి. ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి ఓన్లీ XY టర్మ్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ మీరు ఓన్లీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది, సెంటర్ అది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే మీకు ఎలా చేయాలండి, హౌ టు సాల్వ్ దీస్ 2 మీన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 2x ఉంది. అంటే దీన్ని 2 తోటి దీన్ని 3 తోటి మల్టిప్లై చేయండి, అంతే సింపుల్. దీన్ని 2 తోటి దీన్ని 3 తోటి, అంటే ఈ కోషన్ని ఈ ఈక్వేషన్ తోటి ఈ ఈక్వేషన్ మల్టిప్లై చేయండి. ఓకే. ఇక్కడ కోషన్ 3 కదండి, ఈ 3 తోటి దీన్ని మల్టిప్లై చేయండి. ఇక్కడ కోషన్ 2 కదా, ఈ కోషన్ని దీంతో మీరు మల్టిప్లై చేయండి చక్కగా. ఓకే. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేద్దాం. దీన్ని నేను 2 తోటి మల్టిప్లై చేసుకుంటాను. అంటే 6x - 8y - 14 ఈజ్ ఈక్వల్ 0. దీన్ని నేను 3 తోటి మల్టిప్లై చేసుకుంటున్నాను. 6x - 9y - 15 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఈక్వల్ సైన్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఫాస్ట్గా మీరు సాధిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ విధంగా సైన్స్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే. సో y + 1 ఈజ్ ఈక్వల్ 0. అంటే y ఈజ్ ఈక్వల్ -1. అంటే y ఈజ్ ఈక్వల్ -1 తెలుసు కాబట్టి మనం ఈ y ఈజ్ ఈక్వల్ -1ని దీన్ని సబ్ చేద్దాం. 3x - 4 × -1 - 7 ఈజ్ ఈక్వల్ 0. అంటే 3x + 4 - 7 అంటే -3. సో x వాల్యూ 1. కాబట్టి సెంటర్ ఈజ్ ఈక్వల్ 1 - 1. సెంటర్ 1 - 1. సెంటర్ 1 - 1 అంటే ఏంటండి, ఇక్కడ వస్తుంది ఇది సెంటర్ -1 అండ్ సెంటర్ 1 అండ్ -1. సో దిస్ ఈజ్ ఎందుకంటే మనకి x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్. సో -g - f కాబట్టి ఇక్కడ మీకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ వన్. అంటే రేడియస్ కూడా అవసరం లేదు. అంటే సపోజ్ మనకి సేమ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు రేడియస్ కూడా చూసుకోండి. ఇక్కడ πr స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 49π, π క్యాన్సిల్. సో r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 49, r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 49. సో r ఈజ్ ఈక్వల్ 7, రేడియస్ r ఈజ్ ఈక్వల్ 7. అంటే ఆప్షన్స్ మీకు ఇక్కడ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆప్షన్స్లో అది కూడా చూసుకోండి.
కానీ ఆబ్జెక్ట్లో ఆ విధంగా అనేది చాలా తక్కువగా ఇస్తుంటారు. కాబట్టి ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. అనదర్ ప్రాబ్లం, ఇక్కడ కూడా సేమ్ డయామీటర్స్ ఇచ్చారండి. రేడియస్ ఈజ్ గివెన్. ఇందాకేమో ఫస్ట్ క్వశ్చన్లో మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ గివెన్, సెకండ్ వన్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ గివెన్. ఫ్రమ్ దట్ వన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్. హియర్ డైరెక్ట్లీ ఆర్ ఈజ్ గివెన్. బట్ ఇక్కడ అసలు మీరు ఏమి చేయకుండానే చూసుకోవచ్చు. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 7, ఇక్కడ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 7 వస్తుంది. అలాగే మనం √g² + f² - c, g² + f² - c 7 ఏది వస్తుందో మనం చూసుకోవచ్చు అండి ఈజీగా. సో ఈ ప్రాబ్లం మనకి డైరెక్ట్గా రేడియస్ ఆర్ ఈజ్ గివెన్ అంటే ఆప్షన్స్ వెరిఫై చేసుకోవచ్చు. కానీ ఆప్షన్స్ అనేటువంటి చాలా వరకు సిమిలర్గా ఉంటాయండి. ఇక్కడ చూడండి, మనకి రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 7, ఇక్కడ కూడా రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 7. అంటే ఇక్కడైతే మనకు రాదండి, ఎందుకంటే -g - f కాబట్టి √g² + f² - cలో ఇక్కడ 49 రాదండి. ఇక్కడైతే వచ్చేస్తుంది. అందువల్ల మనం తప్పనిసరిగా మీరు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆప్షన్స్కి వెళ్ళండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. అంతేకాని రేడియస్ ద్వారా చేస్తే అది రైట్ కాదండి కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే డిఫరెన్స్ ఆప్షన్స్ ఇస్తే పర్లేదు. కానీ ఇక్కడ చూసారా, మనకి రేడియస్ ఆర్ ఉన్నట్టు 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ దీన్ని మనం సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇందాకలాగా వీటిని మనం సాల్వ్ చేస్తాం. ఓకే, సో గివెన్ ఈక్వేషన్స్ ఏంటో మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏముందండి, ఇక్కడ 2x - 3y = 5, 3x - 4y = 7. సో ఇక్కడ 2x ఉందండి, ఇక్కడ 3x ఉంది. సో దీన్ని 3 తోటి దాన్ని 2 తోటి మల్టిప్లై చేస్తాం. అంటే ఏమవుద్దండి, దీన్ని 3 తోటి 6x - 9y = 15. దీన్ని 2 తోటి 6x - 8y = 14. సేమ్ సైన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకోండి. ఇక్కడ సైన్ కూడా చేంజ్ చేసుకోండి, క్యాన్సిల్. సో -y = 1. సో y వాల్యూ -1, y వాల్యూ -1. సో y వాల్యూ -1ని మనం దేనిలో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2x - 3 × -1 = 5. అంటే 2x + 3 = 5. సో 2x = 2, x = 1. అంటే సెంటర్ సి అనేటువంటిది ఏమొచ్చిందండి, 1, -1. సెంటర్ సి అనేటువంటిది 1, -1. ఎందుకంటే మనకి సర్కిల్ ఎప్పుడైనా సరే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ 2 డయామీటర్, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ 2 డయామీటర్స్, ఎనీ లైన్, ఎనీ chord passes through center means is nothing but diameter. సో కంపల్సరీ డయామీటర్ అంటే ఇట్ మస్ట్ పాసెస్ త్రూ సెంటర్, అది కంపల్సరీ సెంటర్ గుండా పోతుందండి. అందువల్ల ఈ పాయింట్ ఆఫ్ సెక్షన్ చక్కగా మనకి 1, -1. ఈ 1, -1 ఎక్కడొచ్చిందో చూసుకోండి. 1, -1 ఇదిగోనండి, ఇది సెంటర్. -g - f కదండి, మనకి మన సెంటర్ ఏంటండి, -g - f. అందువల్ల ఇది ఎంత అవుతుందండి, 1, -1. అంటే సెంటర్ కనుక్కున్న తర్వాత మనం వెరిఫై చేసుకోవచ్చు అండి ఆప్షన్స్. సో ఇప్పుడు మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ వన్. అంటే సర్కిల్స్లో సాధ్యంత వరకు ఆప్షన్స్ వెరిఫై చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే సాల్వ్ చేసిన తర్వాత డైరెక్ట్గా అనేటువంటి కొంతవరకు రాకపోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ మనకి మరి ప్రాబ్లము, ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్స్ అలాంగ్ దీస్ లైన్స్, then the equation of this circle which also passes through 5, 7, which also passes through 5, 7. ఇలా అన్నప్పుడు మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు పెద్దగా, జస్ట్ ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈ పాయింట్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి అంతే. ఆప్షన్స్ ఇచ్చేసాడు. ఆప్షన్స్ చూడండి, అన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్, అంటే కాన్స్టెంట్ టర్మ్స్ డిఫరెంట్గా ఉంటే ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి, కానీ XY పొజిషన్స్ ఇక్కడ అన్ఈక్వల్గా ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ XY పొజిషన్స్ అన్ఈక్వల్గా ఉన్నాయి, కాన్స్టెంట్ టర్మ్ డిఫరెంట్గా ఉంది. చూడండి, ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ చేయాల్సిన ప్రయత్నం అయితే ఏం లేదు, ఇందాక సాల్వ్ కూడా చేయాల్సిన లేదు. ఆ పాయింట్ని జస్ట్ డైరెక్ట్లీ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద గివెన్ పాయింట్, సిన్స్ ద క్లియర్లీ గివెన్ దట్ సర్కిల్ పాసెస్ త్రూ ద పాయింట్ 5, 7. సో 5, 7 సబ్స్టిట్యూట్ చేసుకోండి, అప్టైన్ ద ఆప్షన్ డైరెక్ట్లీ. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆ విధమైన ఆప్షన్ అనేటువంటి చూసుకోండి జాగ్రత్త, ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయండి.
మనం ఏదో చేస్తున్నాం అంటే కాదు, కరెక్ట్గా ఆబ్జెక్టివ్లో కరెక్ట్గా కనెక్ట్ కావాలండి. వితిన్ షార్ట్ టైంలో చేయాలి, అది మెయిన్ ఎయిమ్. కాబట్టి ఈ విధంగా 5, 7 సబ్స్టిట్యూట్ చేసుకోండి ఆప్షన్స్లో. సపోజ్ నేను 5, 7ని ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తానండి. అంటే x² అంటే 25, y² 49, -4 × 5 20, -6 × 7 42, -12. సో ఇక్కడ గమనించినట్లయితే ఎంత వచ్చింది మీకు? ఇది ఎంత వచ్చిందండి? ఇది 20 + 40 60, సో 74. ఇక్కడ చూసుకోండి, ఇది కూడా -74 = 0. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఇంకేముందండి? అంటే ఇక్కడ సాల్వ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. 2 డయామీటర్స్ ఇచ్చారు కదా, ఇందాక 3 ప్రాబ్లమ్స్, ఒకటి సర్కంఫరెన్స్, ఇంకోటి ఏరియా, ఇంకోటి రేడియస్. ఇక్కడ ఏమో పాయింట్ ఇచ్చేసాడు. అంటే మనం ఎలా చేయాలనేది ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఆబ్జెక్ట్ చాలా ఈజీ ఉంది. పెద్దగా స్టెప్స్ తోటి పని లేదు. కాబట్టి మీరు ఎలా చేయాలి, షార్ట్ టైంలో ఎలా చేయాలని తెలుసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్, అది ఆబ్జెక్టివ్. ఓకే, ఇదండి చక్కగా. ఇంకేం అవసరం లేదు, ఎందుకంటే ఇక నో నీడ్ టు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 లైన్స్. ఎందుకంటే మనకి అవసరం లేదండి. ఆల్రెడీ ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్. ఇక్కడ చూస్తే -12 ఉంది, కానీ ఇక్కడ XY కోషన్స్ ఏంటి? అన్ఈక్వల్ సైన్స్ కదండి. ఇక్కడ -4x -6y. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మనకి ఈక్వల్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఓన్లీ వన్ ఆప్షన్ రైట్ ఇన్ దిస్ వన్. ఈ క్వశ్చన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద లైన్ 3x - 2y + 6 = 0, 3x - 2y + 6 = 0 meets x-axis and y-axis respectively at A and B respectively. Okay, then the equation circle with radius AB and center at A. అంటే ఇక్కడ ఫస్ట్ మీరు ఇఫ్ ద లైన్ మీట్స్ ద x-axis మీన్స్ ఇన్ x-axis y కోఆర్డినేట్ is 0, ఇన్ y-axis x కోఆర్డినేట్ is 0. అందువలన మీరు x-axis అనేటువంటి ఎక్కడంటే A అనే పాయింట్. కాబట్టి A అనే పాయింట్ ఎలా వస్తుందంటే x-axis కాదు, పుట్ y = 0, పుట్ y = 0. అప్పుడు ఎంత అండి? 3x - y అంటే 0 అండి. అప్పుడు 3x = -6. సో x వాల్యూ -2. కాబట్టి A = మనకి -2, 0. A = -2, 0. అది నెక్స్ట్. బి ఎలా వస్తుందంటే మనం y-axis అన్నాడు కాబట్టి పుట్ x = 0. అంటే ఏమవుతుంది మీకు? ఇక్కడ -2y -6 అంటే y = 3. కాబట్టి 0, 3. ఇప్పుడు మనకి ఇక్కడ విత్ రేడియస్ AB అన్నాడు. విత్ రేడియస్ AB అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో డైరెక్ట్గా మనం √(x2 - x1) అంటే 4 + 9. 4 + 9 gives us 13, √13. తర్వాత విత్ సెంటర్ ఎట్ ఏ. సో సెంటర్ అనేది మనకి ఏ కాబట్టి ఇక్కడ HK యాజ్ సెంటర్ తీసుకోవచ్చండి. ఇక్కడ మనకి సెంటర్ ఎట్ ఏ అన్నాడు. సో సెంటర్ అనేటువంటిది మనం A -20, ఇదే మనకి HK. ఓకే, ఇక రేడియస్ ఏమో AB అన్నాడు కాబట్టి √13 అండి. సో ఈక్వేషన్ అండి x - h² ప్లస్ y - 0² √13². x - h² ప్లస్ y - k² r². సో అప్పుడు ఏమవుతుంది నీకు? x² a² ప్లస్ b² ప్లస్ 2ab ప్లస్ y² = 13. అంటే ఇప్పుడు చూస్తున్నట్టు x² ప్లస్ y² ప్లస్ 4x -9 ప్లస్ 9. x² ప్లస్ y² ఫైనల్గా మీరు x² ప్లస్ y² ప్లస్ 4x -9 = 0. ఎందుకంటే 13 వస్తే -13, 4 - 13 ఎంత అండి? -9 = 0.
అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. అంటే మీరు సెంటర్ ఎట్ ఏ అంటే -g -f చూసుకోవచ్చు. కానీ ఇక్కడ రెండిట్లో కూడా అన్నింటిలో కూడా మనకి +4x ఉందండి. కాబట్టి అక్కడ ఆప్షన్స్ వెరిఫై చేయడానికి ఏం లేదు, మనకు కంపల్సరీగా ఫైండ్ అవుట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకే ప్రాబ్లమ్ని ఎలా ఇస్తే చేయాలి డిఫరెంట్ వేస్లో, సేమ్ మోడల్. కానీ ఫస్ట్ ఏమో మనకి ఇచ్చిన సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇచ్చేసాడు, డయామీటర్స్ ఇచ్చేసాడు, ఆ తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చాడు, తర్వాత నెక్స్ట్ రేడియస్ ఈజ్ గివెన్ ఇచ్చేసాడు, తర్వాత పాయింట్ ఈజ్ గివెన్, పాయింట్ ఇచ్చేసాడు. అప్పుడు ఎలా చేసాము, డైరెక్ట్గా చేసేసాము. మొదటి దానికి డయామీటర్స్ ద్వారా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని చక్కగా దాని నుంచి మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్స్ వెరిఫై చేసుకున్నాం. రేడియస్తో కూడా పని లేదు. మొదటి 3 ప్రాబ్లమ్స్లో మీరు అదే గమనించాల్సింది. ఇప్పుడు చేసినటువంటి 5 ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈ 5 ప్రాబ్లమ్స్ ఏం గమనించాలంటే, ఒక ప్రాబ్లం ఎలా డిఫరెంట్ మెథడ్స్లో ఇస్తే ఎట్లా, డిఫరెంట్ మోడల్స్లో ఇస్తే, డిఫరెంట్ టైప్స్లో ఇస్తే ఎట్లా చేయాలనేటువంటిది మీకు తెలియాలని చెప్పి ఈ 5 ప్రాబ్లమ్స్ నేను తీసుకుంటాం జరిగింది. ఫస్ట్ ప్రాబ్లంలో మనం డయామీటర్స్ ఇచ్చేసాడు, సర్కంఫరెన్స్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ రేడియస్ ఈజ్ గివెన్. అంటే అక్కడ డైరెక్ట్గా మనం డయామీటర్ సాల్వ్ చేస్తుంటే సెంటర్ వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ దానిలో మనకి ఆప్షన్స్ వెరిఫై చేయడానికి ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ కంపల్సరీగా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ప్రాబ్లం ఫైనల్గా సాల్వ్ చేసేంతవరకు మనకు ఆప్షన్స్ తెలియదు, ఆప్షన్స్ని మనం ఏం చేయలేమండి. కాబట్టి ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్లో మీరు జాగ్రత్త పడాలి. ఓకే, సో డెఫినెట్గా మీకు ప్రతిరోజు కూడా కొన్ని బిట్స్ తీసుకొని డిఫరెంట్ చాప్టర్స్ నుంచి, డిఫరెంట్ మోడల్స్ నుంచి తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 1 మంత్ కూడా ముఖ్యంగా ఎంసెట్, జేఈ మెయిన్స్ రాసేటువంటి స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉంటుందని నేను అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో నేను వీడియోస్ రిలీజ్ చేస్తుంటాను. చక్కగా వాటిని చూసి నోట్ చేసుకొని మీరు మంచి మార్కులు సంపాదిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, మరిన్ని వీడియోలు డెఫినెట్గా మీకైతే అందించడం జరుగుతుంది. సో ప్రతిరోజు నా వీడియోస్ని జాగ్రత్తగా వాచ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో ఉంచండి. అన్ని వీడియోస్ మీకు రావాలంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.